ఒక్కోలకు ఒక్కో హీరో హీరోయిన్లు అంటే ఇష్టం. జీవితంలో వాళ్ళని ఒక్క పోరన్న కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆటోగ్రాఫో సెల్ఫో తీసుకోవాలని కోరిక ఉంటుంది. అందరి గురించేమో కానీ జర పుట్టుకతోనే ఏదైనా లోపం ఉన్నోళ్ళకి మాత్రం ఇప్పటి సోషల్ మీడియా పుణ్యమా అని కలిసే ఛాన్స్ వస్తుంది. మొన్న పవన్ ఇవాళ రాము వాళ్ళ వీరాభిమానితోని ఎట్లా ముచ్చట పెట్టిరో చూడు. అబ్బా ఎంత మంచిగా ధైర్యం ఇస్తుండో కదా హీరో రామ్. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం దుప్పలపూడిలుండే 18 ఏళ్ల శశి భవ్యత అనే ఈ బుజ్జికి ఎవ్వలకు ఎక్కువ రాని కోటి మందిలో ఒక్కరికి వచ్చి ఏదో జబ్బు వచ్చిందట. అందుకే నడవలేక నిలవడలేక మంచి అనబడ్డదట. అయితే ఈమెకు హీరో రామ్ అంటే చెప్పలేని ఇష్టమట. ఇంతకు ముందు మంచిగా ఉన్నప్పుడు హీరో రామ్ పాటలు సినిమా చూసి మస్తు మురిసిపోయేదట. ఇట్లా పానం బాలేనప్పుడు కూడా మందులు వేయాలనన్నా అన్నం తినిపియాలనన్నా ఇంటోళ్ళు హీరో రామ్ పాటలు పెడితేనే ఇంటదట. ఇక ఆయన పాటలు చూసుకుంటేనే బుక్కెడు తిని గోళీలు వేసుకుంటదట. ఎన్నటికైనా హీరో రామ్ ని చూడాలని మస్తు కాయిసట బుజ్జికి. ఈ ముచ్చట చిన్నగా మెల్లగా వైరల్ అయ్యి హీరో రామ్ దాకా పోయింది. దాంతోని ఎంబటి ఆయన ఆడికి ఆయన టీం తోని వీడియో కాల్ చేసి ఎట్లున్నావమ్మా బాగున్నావా అని మాట్లాడే వరకల్లా ఎప్పుడు టీవీలల్లా ఫోన్లలోనే కానొచ్చే ఫేవరెట్ హీరో గిట్లా ఫోన్ల కళ్ళ ముంగట్నే కానొచ్చుకుంటా ముద్దుగా ముచ్చట పెడుతుండే వరకల్లా చిన్న ఖుషిగాలే ఈమె. మరి ఎప్పుడొస్తావు సార్ అని అడిగితే నేను వస్తా గానీ నువ్వు తిండి సక్క తింటలేవట. అమ్మ చెప్పింది మంచిగా తిని మందులు వేసుకుంటేనే నేను వచ్చి నిన్ను కలుస్తా. మరి అమ్మ చెప్పిన మాటిని మందులు వేసుకుంటావా లేదా మాటి అని మాట్లాడుకుంటా మంచి షెడ్ ఆడుచుకుండు. అంతేకాదు ఈమె మంచిగా అయ్యేదాకా దావకాన ఖర్చులు మందులకు అయ్యే పైసలు మొత్తం నేనే పెట్టుకుంటా. మంచి తిండి కూడా నేనే పంపిస్తా. పికర్ పడొద్దు ఏం పరిశాన్ పెట్టుకోకుండా ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళా మంచిగా అవుతామని ధైర్యం చెప్పిండు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలోకి వచ్చుడే లేటు. వావ్ రామ్ మనసు ఎంత మంచిదో కదా. ఎంత ఓపికతోని ఆయనకున్న బిజీ షెడ్యూల్ ని కూడా పక్కన పెట్టి మరి అభిమాని కోసం టైం ఇచ్చిండు. ఆ బుజ్జి జల్దిన్న కోలుకొని అందరి లెక్కనే ఆడుతూ పాడుతూ కడమ జీవితాన్ని గడపాలి. హీరో రామ్ కూడా టైం చూసుకొని ఒకసారి కలవాలని కోరుకుంటుర్రు.